గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాసులో మనం వివిధ దేశాల నుంచి మన దేశ రాజ్యాంగం గ్రహించిన కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. అందులో మొదటగా ఐర్లాండ్. ఐర్లాండ్ దేశం నుంచి ఏ ఏ అంశాలను మనం గ్రహించామంటే ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక, రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేయడం, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. ఈ అంశాలను ఐర్లాండ్ దేశం నుంచి గ్రహించాం. నెక్స్ట్ అమెరికా. అమెరికా నుంచి ఏమేమి గ్రహించామంటే ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, ప్రవేశిక, లిఖిత రాజ్యాంగం, మహాభియోగ తీర్మానం, న్యాయమూర్తులను తొలగించడం, రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండడం, రాష్ట్రపతి పేరు మీద పరిపాలన సాగడం, ఉపరాష్ట్రపతి పదవి, సుప్రీం కోర్టు, పిల్. ఈ అన్ని అంశాలను అమెరికా నుంచి గ్రహించాం. నెక్స్ట్ 1935 ప్రభుత్వ చట్టం. ఈ చట్టం ద్వారా సమాఖ్య వ్యవస్థను, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అత్యవసర అధికారాలు, అడ్వకేట్ జనరల్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రపతి పరిపాలన. నిజానికి ఈ 1935 చట్టం నుంచి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న రాజ్యాంగం 70% కాపీ చేయబడింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రష్యా. రష్యా నుంచి ఏమేమి గ్రహించామంటే ప్రాథమిక విధులు, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, సామ్యవాద సూత్రాలు. ఇవన్నీ రష్యా నుంచి గ్రహించాం. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి ఏమేమి గ్రహించామంటే రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నిక. ఈ 2 విషయాలను గ్రహించాం. నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా నుంచి ఏమేమి గ్రహించామంటే ఉమ్మడి జాబితా, ఉభయ సభల సంయుక్త సమావేశం. ఈ విషయాలను గ్రహించాం. నెక్స్ట్ బ్రిటన్. దీన్నే మనం యునైటెడ్ కింగ్డమ్ లేదా లండన్, ఇంగ్లాండ్ అని పిలుస్తాం. ఈ దేశం నుంచి ఏమేమి గ్రహించామంటే పార్లమెంటరీ విధానం, ద్విసభా విధానం, క్యాబినెట్ ప్రభుత్వం, ఎన్నికల వ్యవస్థ, స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్, ఏక పౌరసత్వం, రిట్లు జారీ చేయడం, దేశ అధిపతి నామమాత్రంగా వ్యవహరించడం, ఉద్యోగులను ఎంపిక చేసుకునే విధానం, సమన్యాయ పాలన మరియు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్. ఈ అంశాలన్నింటినీ బ్రిటన్ దేశం నుంచి గ్రహించాం. నెక్స్ట్ ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్ నుంచి ఏమేమి గ్రహించామంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, రిపబ్లిక్, ప్రోటెం స్పీకర్. ఈ అంశాలన్నీ గ్రహించాం. నెక్స్ట్ కెనడా దేశం. కెనడా నుంచి ఏమేమి గ్రహించామంటే సమాఖ్య విధానం, గవర్నర్ల నియామకం, యూనియన్, రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం. ఈ అంశాలన్నింటినీ కెనడా నుంచి గ్రహించాం. అత్యవసర కాలంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం అనే అంశాన్ని మనం ఏ దేశం నుంచి గ్రహించామంటే జర్మనీ నుంచి గ్రహించాం. అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండా ఉండడం అనే అంశాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే జపాన్ నుంచి గ్రహించాం. జస్ట్ సింపుల్గా ఉంటాయి నా వీడియోస్, షార్ట్ నోట్స్ అండి. ఇది అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా తయారు చేశాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.